ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఆర్ ఫిష్ ఆయిల్ సప్లిమెంట్స్ ఇది గుండెకి మంచివా? కొంతమంది ఏమో తీసుకోవచ్చు అంటారు, కొంతమంది ఏమో తీసుకోకూడదు అంటారు. అసలు సైన్స్ ఏం చెప్తుంది? నార్మల్ హెల్దీ పీపుల్ కనుక ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తీసుకుంటే వాళ్ళకి ఏట్రిల్ ఫిబ్రిలేషన్ రిస్క్ అనేది 8%గా గుర్తించారు. అదే ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం ఉన్నోళ్ళు కనుక ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తీసుకుంటే వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ని 8 to 15% తక్కువగా గమనించారు. సో ఈ ఏట్రిల్ ఫిబ్రిలేషన్ కనుక వస్తే మనకి స్ట్రోక్ రిస్క్ అనేది 5% ఎక్కువ అవుతుంది. సో జనరల్గా నార్మల్ పీపుల్లో ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కనుక ఎక్కువ తీసుకుంటే వాళ్ళ హార్ట్లో ఉండే మజిల్లో డీపోలరేషన్ అనేది ఎక్కువైపోయి వాళ్ళకి ఎరిథ్మియాస్ వచ్చే అవకాశం అనేది ఎక్కువ ఉంది. జనరల్గా ఈ రిస్క్ అనేది 4 grams అంతకంటే ఎక్కువ రోజు తీసుకునే వాళ్ళలో చూస్తాం. సో జనరల్గా మనం ఫ్యాటీ ఫిష్ 200 to 250 grams per week కనుక తీసుకుంటే గుండెకి మంచిది. అంటే మనకి సాల్మన్, మెర్కెల్ లాంటివి మంచివి. ఫైనల్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రొటీన్గా హెల్దీ పీపుల్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలామంది జిమ్ చేసిన తర్వాత మార్నింగ్ పూట తీసుకుంటూ ఉంటారు. సో ఇది అధికంగా తీసుకుంటే వాళ్ళకి హార్ట్ ప్రొటెక్షన్ కంటే కూడా రిస్క్ అనేది ఎక్కువ ఉంది. అదే ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లము ఆర్ హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళలో ఈ ఒమేగా 3 తీసుకుంటే వాళ్ళకి ఫ్యూచర్ ఎపిసోడ్స్ వచ్చే రిస్క్ అనేది తక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఏమో ఈ హెల్దీ పీపుల్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కానీ లేకపోతే ఫిష్ ఆయిల్ సప్లిమెంట్స్ కానీ తీసుకోవాలనుకుంటే తప్పకుండా కార్డియాలజిస్ట్ని కలవాలి, డోసేజ్ డ్యూరేషన్ని డిస్కస్ చేసుకోవాలి. సో ఇలా చేసుకొని కనుక తీసుకుంటే మీకు హార్ట్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ కానీ ప్రమాదాలు కానీ తగ్గించుకోవచ్చు.